మన కాపురం నిలబెట్టడం కోసం ఏమీ ఆలోచించడం లేదు నువ్వు. ఆలోచించడం లేదా? మరి ఇంత అన్యాయంగా మాట్లాడుకో. ఎస్, నాకు కావాల్సింది ఇటువంటి టాపికే. నిన్ను దక్కించుకోవడం కోసం ఎన్ని పోరాటాలు చేశాను, ఇంకా చేస్తూనే ఉన్నాను. అది కళ్ళారా చూస్తూ కూడా ఇటువంటి మాటని ఎలా అనగలుగుతున్నావు? మా వాళ్ళేమో మేము అవనిని ఆదరించడానికి, అంగీకరించడానికి ఎన్నో అవకాశాలిచ్చాం, అయినా అవని వినియోగించడం లేదు అని అంటున్నారు. నువ్వేమో నా గురించి పోరాటాలు చేశానని అంటున్నావు. మధ్యలో నేను నలిగిపోతున్నాను. నా గురించి ఎవరూ ఆలోచించడం లేదు. నీ పంతం నీది, అమ్మ పంతం అమ్మది. చివరికి నేను మాయని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నాది పంతం మొండితనమని నువ్వు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. పంతం ఎలా అవుతుంది? నా ఆత్మ గౌరవాన్ని నేను కాపాడుకోవద్దా? నేను ఏ తప్పు చేయలేదు అని నిరూపించుకుని నీ ఇంట్లో అడుగు పెట్టడం నాకు మర్యాదగా ఉంటుందా? తప్పుని ఒప్పుకున్నట్టు తల వంచి అడుగు పెట్టడం మర్యాదగా ఉంటుందా? ఇప్పటికీ నువ్విలాగే ఉంటే మనకి పెళ్ళైన విషయం ఎప్పటికీ నేను మాయ దగ్గర చెప్పలేను. మాయని పెళ్లి చేసుకోక తప్పదు. మరి కొన్ని రోజులే మనం భార్యాభర్తలుగా ఉండగలుగుతాం. ఆ తరువాత పరాయి వాళ్ళం అయిపోతాం. నీకు నేను భార్యని కాకుండా పోతానేమో, నాకు మాత్రం నువ్వు ఎప్పటికీ భర్తవే. నేను మరో అమ్మాయికి తాళి కట్టినప్పుడు నువ్వు భార్య ఎలా అవుతావు? ఇది నా మెడలో ఉన్నంత వరకు నా భర్తవే. మన మధ్య సంబంధం తెగిపోయినప్పుడు ఈ బంధం మాత్రం ఎందుకు? తాళినిచ్చేయ్. ఇది నా మెడ నుంచి బయటికి వస్తే నా ప్రాణం విలువెల్లాడిపోతుందని, అలాగే నీకు ప్రాణహాని ఉంటుందని కొన్ని వందల సార్లు చెప్పాను. అయినా సరే మూర్ఖంగా అడుగుతావెందుకు? ఇది నీకు కావాలంటే నన్ను చంపి తీసుకో. బలమైన ఈ ఆధారం చాలు మాయా శ్రీకర్ల పెళ్లి క్యాన్సిల్ అయిపోవడానికి.